ప్రపంచవ్యాప్తంగా కుబేరుల యొక్క వివరాలను హ్యూరన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరుల యొక్క లిస్టుని 2025ని విడుదల చేసింది. ఈ లిస్టుని మనం పరిశీలిస్తే ప్రపంచంలో ఉన్న అత్యధిక కుబేరులలో మొదటి స్థానం అమెరికా, రెండవ స్థానం చైనా, మూడవ స్థానం భారతదేశానికి దక్కింది. గత 2-3 దశాబ్దాల కాలం నుంచి చూస్తుంటే భారతదేశంలో కుబేరుల యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. అమెరికా 835 మంది కుబేరులతోనూ, చైనా 427 మంది కుబేరులతోనూ, భారతదేశం 185 కుబేరులతోనూ కొనసాగుతూ ఉంది. భారతదేశం యొక్క మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తిలో 3వ వంతు స్థూల జాతీయ ఉత్పత్తి కేవలం 284 కుటుంబాల చేతుల్లో ఉంది. సంపద ఆ విధంగా పోగుబడి ఉంది. సంపద ఆ విధంగా కేంద్రీకృతమై ఉంది. భారతదేశ కుబేరులను పరిశీలిస్తే గత సంవత్సర కాలంలో గౌతమ్ అదానీ సంపద 13% పెరిగింది. అంబానీ ఆదాయం 13% తగ్గింది. అంబానీ ఆదాయం 13% తగ్గిన మొదటి స్థానంలో ఉన్నాడు. అదానీ ఆదాయం 13% పెరుగుదలతో రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో ఉన్న దాదాపు 147 కోట్ల జనాభా యొక్క సంపదలో 3వ వంతు సంపద కేవలం 285 కుటుంబాల చేతుల్లో ఉండటం చాలా దురదృష్టకరం. ఇంత పెద్ద ఎత్తున అసమానతలు ఈ సమాజంలో కొనసాగుతూ ఉన్నాయి. హ్యూరోన్ సంస్థ $1 బిలియన్ కన్నా అధికంగా సంపద ఉన్న వాళ్ళ యొక్క వివరాలని సేకరించింది. $1 బిలియన్ అంటే దాదాపు 8,600 కోట్ల రూపాయల మన కరెన్సీలో చెప్పుకోవచ్చు. గత ఏడాది కాలంలో భారతదేశంలో ఉన్న 284 కుబేరుల యొక్క సంపద 10% అదనంగా పెరిగింది. గౌతమ్ అదానీ ప్రపంచంలో ఈరోజు సంపదలో 18వ స్థానానికి వచ్చారు. మోడీ ప్రభుత్వం కేంద్రంలో రాకముందు ఎక్కడో చివరిలో ఉన్న గౌతమ్ అదానీ మోడీ ప్రభుత్వం యొక్క ఫలితంగా వారు అందిస్తున్న ఆదరాభిమానాలతో 18వ స్థానానికి చేరుకున్నాడు. మరి కొంతకాలం ఆగితే మొదట 5-6 స్థానాల్లో కూడా చేరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత దివి మురళి మొదటి స్థానంలో ఉన్నారు. 2వ, 3వ స్థానంలో మెగా కంపెనీకి చెందిన పిచ్చిరెడ్డి, పివి కృష్ణారెడ్డిలు ఉన్నారు. 4వ స్థానంలో అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి, 5వ స్థానంలో పివి రాంప్రసాద్ రెడ్డి, 6వ స్థానంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అధినేత కె సతీష్ రెడ్డి, 7-8వ స్థానంలో అపర్ణ కన్స్ట్రక్షన్స్ అధినేతలు వెంకటేశ్వర రెడ్డి, సత్యనారాయణ రెడ్డిలు. ఆ అనంతరం ఒక గొప్ప పరిణామం ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలక్ట్రికల్ సంబంధించిన బహుముఖ కార్యక్రమాలని అన్ని రకాల టెండర్లు దక్కించుకున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని తన చేతుల్లో కొనసాగిస్తున్న సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా $1 బిలియన్ పై స్థాయికి చేరారు. దాదాపు 10,000 కోట్ల సంపదకి చేరటం జరిగింది. భారతదేశం యొక్క సంపన్నుల వివరాలు మనం గమనిస్తే ఎక్కువ మంది ప్రభుత్వం యొక్క మద్దతుతో, ఆయా ప్రభుత్వాల యొక్క తోడ్పాటుతో ముందుకు వస్తున్నట్టు కనపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే హాస్పిటల్స్ని, మందుల కంపెనీలని తయారు చేస్తున్న వాళ్ళు, కాంట్రాక్టర్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ మరోవైపు భారతదేశం ప్రపంచంలో కల్లా అత్యధిక పేదలు ఉన్న దేశం, అత్యధికంగా ఉన్న నిరక్షరాస్యులు ఉన్న దేశం, అత్యధికంగా నిరుద్యోగులు ఉన్న దేశం, అత్యధిక అసమానతలు ఉన్న దేశం. ఇలాంటి సమాజంలో అత్యధిక కుబేరులు కూడా పెరుగుతూ ప్రపంచంలో 3వ స్థానానికి వస్తున్నారంటే ఈ ప్రభుత్వాల పాలన ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎవరికి ఎక్కువ తోడ్పడుతుంది, ఎవరిని అగ్రభాగానికి తీసుకెళ్తుంది అనేది గమనించాలి.